అనేక మంది ఉద్యోగులు, పోరాట యోధులు, అనేక మంది కవులు, యోధాన్ యోధులు యూనివర్సిటీలో విద్యార్థుల బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో మహిళా సర్పంచులు మెడలో తాలిబొట్టు తాకట్టు పెట్టి బిల్లులు చెల్లిస్తున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమిలిపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాల నుండి వచ్చి సమ్మేళనంలో పాల్గొన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడో ఒకటో రెండో ఇళ్లు కట్టి ఆ రెండు ఇళ్లని పేపర్లలో ప్రతి పేజీలో వేసి ఆ ప్రింట్ పేజీ తెలంగాణకు చూపించి పబ్బం గడుపుకుంటున్నారని పొంగులేటి విమర్శించారు. ఇక అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జారే ఆదినారాయణను నిలబెడుతున్నట్లు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎవరో రెచ్చగొడితేనో, ఎవరో ఉరికిస్తేనో, ఎవరో ఇబ్బందులు పెడతారనో ఈ పార్టీ అనో ఆ పార్టీ అనో ఆ పార్టీ అనో తొందరగా నిర్ణయం తీసుకునే ప్రసక్తి లేనే లేదు. ఉదయం పొద్దున్నే ఒక టీవీలో ఒక స్కూల్ ఇస్తారు, బ్రేకింగ్ న్యూస్ సీనన్న కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడు అని. ఇప్పుడే అందిన తాజా వార్త, సీనన్న ఇంకా కొన్ని నిమిషాల్లో అమిత్ షా గారిని కలుస్తున్నారు అని. ఇంకా కొంతమంది మిత్రులు చెప్తుంటారు రాబోయే రోజుల్లో మళ్ళీ షర్మిలమ్మ పార్టీలో సీనన్న జాయిన్ అవుతున్నారు అని.